దేశ బ్యాంకింగ్ వ్యవస్థ పురోగతికి మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక రంగంలో నిష్ణాతులైన ఇద్దరిని ఆర్బీఐ అనధికారిక డైరెక్టర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అపార అనుభవం కలిగిన ఈ ఆర్థికవేత్తల నియామకంతో బ్యాంకింగ్ రంగం మరింత పటిష్టం కానుంది. దేశ బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఆర్థిక రంగంలో అపార అనుభవం కలిగిన ఆర్థికవేత్త స్వామినాథన్ గురుస్వామి, సతీష్ కాశీనాథ్ మరాఠేలను ఆర్బీఐ అనధికార డైరెక్టర్లుగా నియమితులయ్యారు. ఆర్థిక సేవల శాఖ సిఫార్సుల మేరకు వీరి నియామకానికి మోడీ నాయకత్వంలోని కేబినెట్ నియామక కమిటీ ఆమోదం తెలిపింది. ఇక స్వామినాథన్ గురుమూర్తి తమిళనాడుకు చెందిన వ్యక్తి. పేద కుటుంబం నుంచి వచ్చిన స్వామినాథన్ అంచెలంచెలుగా ఎదిగి దేశంలోనే ప్రముఖ ఆర్థికవేత్తగా పేరు ప్రఖ్యాతులు గడించారు. 1975లో సొంత చార్టర్డ్ అకౌంటెన్సీ సంస్థను నెలకొల్పారు. 2017 సంవత్సరానికి గాను దేశంలోని 50 శక్తివంతమైన వ్యక్తుల్లో 30వ ర్యాంకు సాధించారు స్వామినాథన్. ఇండియా టుడే వ్యవస్థాపకులు రామ్నాథ్ గోయంకాకు స్వామినాథన్ అత్యంత సన్నిహితులు. 1980 దశకంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ కి వీరిరువురు కొంతకాలం పనిచేశారు. అప్పటి నుంచి స్వామినాథన్ కార్పొరేట్ రంగ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు కళాశాల రోజుల నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తో స్వామినాథన్ కు అనుబంధం ఉంది. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను బలంగా నమ్మే వ్యక్తి ఆయన. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘకు అనుబంధంగా ఉన్న స్వదేశ్ జాగరణ్ మంచ్ కు కో కన్వీనర్ బాధ్యతలు చేపట్టారు స్వామినాథన్. వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చైర్మన్ గా విధులు నిర్వర్తించిన ఆయన ముంబై ఐఐటిలో విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేశారు. అటు తమిళ రాజకీయ వారపత్రిక తుగ్లోక్ సంపాదకులుగా ఉన్న స్వామినాథన్ వివిధ పత్రికల్లో ఆర్థిక విధానాలపై పలు వ్యాసాలు రాశారు. ఆయన రాసే ఆర్టికల్స్ పాఠక లోకాన్ని ఓ కుదుపు కుదిపేసేవి. ఇక దేశాన్ని కుదిపేసిన బోఫోర్స్ కుంభకోణాన్ని బహిర్గతం చేసిన స్వామినాథన్ పలువురు అధికారుల అవినీతి బాగోతాన్ని బట్టబయలు చేశారు. దీంతో అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం స్వామినాథన్ ను కొంతకాలం జైల్లో కూడా పెట్టింది. అయినా ఏమాత్రం వెనుకడుగు వేయని స్వామినాథన్ అనేక కార్పొరేట్ పోరాటాలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించారు. అటు కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం, ఆయన కుటుంబ సభ్యుల అక్రమ ఆర్థిక వ్యవహారాలను బహిర్గతం చేయడంలో కూడా కీలక భూమిక పోషించారు స్వామినాథన్. ఇక అడ్వాంటేజ్ స్ట్రాటజిక్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో కార్తీ చిదంబరానికి ఉన్న లోపాయికార సంబంధాలతో పాటు చిదంబరం కుటుంబానికి చెందిన బినామీల పేర్లను బట్టబయలు చేశారు. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో కార్తీని సిబిఐ అరెస్ట్ చేసింది. మరోవైపు వ్యాపార దిగ్గజ కంపెనీలైన బజాజ్ ఇండస్ట్రీస్, ఎల్ఎన్టీ, లార్సన్ అండ్ టర్బో లిమిటెడ్, ఆదిత్య బిర్లా వంటి సంస్థలకు సలహాదారిగా వ్యవహరించిన గురుమూర్తి స్వామినాథన్ ఆయా సంస్థల సమస్యలను పరిష్కరించడంలో కీలక భూమిక పోషించారు. అంతేకాదు దేశ ఆర్థిక ప్రగతికి పెద్ద నోట్ల రద్దు ప్రతిబంధకం అన్న మన్మోహన్ సింగ్ అభిప్రాయాలను వ్యతిరేకించారు స్వామినాథన్. ఇదిలా ఉండగా ఆర్బీఐ కేంద్ర బోర్డులో అధికారిక, అనధికారిక డైరెక్టర్లు ఉంటారు. అధికారిక డైరెక్టర్లుగా గవర్నర్తో పాటు మరో 4 డిప్యూటీ గవర్నర్లు ఉంటారు. ఆర్బీఐ చట్ట ప్రకారం 10 మంది అనధికార డైరెక్టర్లను కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసే అధికారం ఉంది. అటు అపార అనుభవం కలిగిన ప్రముఖ ఆర్థికవేత్తలు, బ్యాంకింగ్ రంగంలోని నిష్ణాతులను ఈ పదవుల్లో నియమిస్తూ ఉంటారు. మొత్తం మీద ఆర్థిక రంగంలో అపార అనుభవం, దేశ ఆర్థిక వ్యవస్థపై మంచి అవగాహన కలిగిన గురుమూర్తిని ఆర్బీఐ డైరెక్టర్గా నియమించడం ద్వారా మోడీ సర్కార్ సరైన నిర్ణయం తీసుకుందని పలువురు ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నేషనల్ డెస్క్, భారత్ టుడే.